చూడండి ప్రియదేవుని బిడ్డలారా, 6వ విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం ఒకసారి చూడండి. 36 నుంచి మీకు చూపిస్తాను. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తల కార్యములు 9:36. అపోస్తల కార్యములు 9:36 చూడండి. ఇక్కడ మరియు ఎప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరము దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్దా ఎప్పేకి దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ ఎద్దుకు రావాలని వేడుకొనుటకి 2 మనుషులను అతని ఎద్దుకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనే అతన్ని తీసుకుని వచ్చిరి. అందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడి ఉన్నప్పుడు కుట్టిన అంగీలు వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపించి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూసి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి చాచి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. ఇది ఎప్పే అందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. ఆమేన్. చచ్చిపోయిందండి ఒక ఆమె పేరు దోర్కా. చెప్పండి, ఏం పేరు? ఆమె పేరు దోర్కా. చచ్చిపోయింది. చచ్చిపోయింది. బాగా సత్క్రియలు చేసి చచ్చిపోయింది. ఇతరులకి ఆస్తి మొత్తాన్ని పంచిపెట్టి దాన ధర్మాలు చేసి అనేకమైన గొప్ప కార్యాలు, ఇరుగు పొరుగు వాళ్ళకి కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా వారికి తన కష్టం చేసి ఆ కష్టంలో వచ్చిన డబ్బుతోటి వాళ్ళ అవసరతలు తీరుస్తూ వాళ్ళందరినీ సంపాదించుకుందండి. ఆ పట్టణంలో ఆ లుద్దా అనేటటువంటి పట్టణం మొత్తాన్ని షేక్ చేసింది ఆమె. అలాంటి గొప్ప సత్క్రియలు చేసి మంచి పేరు సంపాదించుకుంది. ఆమె చచ్చిపోయింది ఒకరోజు. చచ్చిపోయిన ఆమె చూడండి ప్రియదేవుని బిడ్డలారా, చచ్చిపోయిన అతని గురించి, చచ్చిపోయిన ఆమెను లేపిన అతని గురించి కాదు నేను ఇప్పుడు చెప్పేది. చచ్చిపోయిన ఆమె ఎట్లా తిరిగి లేచింది. ఇప్పుడు నేను పాస్టర్ని కాబట్టి ప్రార్థన చేయని రోజు నేను ఒకటి పెడుతూనే ఉంటా. వాళ్ళ ఇంటికి పోయినా ఆమెకు ప్రార్థన చేయమని ఆమె బతికింది, ఆమెకు ప్రార్థన చేయని ఏం బతికింది, ఈయనకు ప్రార్థన చేయని ఆమె బతికింది, ఆమె ప్రార్థన చేయని ఆమె బతికింది, ఆమె ప్రార్థన చేయని ఏం ప్రార్థన, అన్నీ చేయగానే ఆ పోస్టులన్నీ పెడతా ఉంటా, మీరు చూస్తూ ఉంటారు. కానీ ఈమె ఎందుకు బతికింది? బతకటానికి కూడా రీజన్ కావాలి. ఇప్పుడు ఏమో చాలా దుష్టురాలండి, కొంపలు కూలుతుందంటే ఏమైనా బతికిస్తామా? చెప్పరిందా? ఆమె గురించి ఏం చెప్పబడింది? దైవజనుడికి ఏం చెప్పబడింది? అనేక మందికి అన్నం పెట్టింది, అనేక మంది కష్టాల్లో ఆదుకుంది, సత్క్రియలు. ఆమె మిషన్ గుట్టుకుంటూ అనేక మందికి సఫర్యలు చేసిందండి. అలాంటి ఆమె మధ్యలోనే చచ్చిపోయిందయ్యా. దైవజనుడా ఆమెను కాపాడయ్యా అని చెప్పినప్పుడు ఆ దైవజనుడు వచ్చి ఆమె చచ్చిపోయిన శవం మీద చేతులేసినప్పుడు ఆమె తిరిగి లేపబడింది. కూడా చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును. ఒక మనిషి బతికించబడాలంటే, ఒక మనిషి ఖచ్చితంగా తిరిగి లేపబడాలంటే ఆ వ్యక్తిలో ఏముండాలో తెలుసా? సత్క్రియలు ఉండాలి. ఆ వ్యక్తిలో ఏముండాలంటే ప్రార్థన, దాన ధర్మాలు ఉండాలి. ఇతరులకు మేలు చేసే స్వభావం ఉండాలి. ఈ సమాజానికి మేలు చేసే వారమై ఉండాలి, దేశానికి మేలు చేసే వాళ్ళమై ఉండాలి, ఇరుగు పొరుగు వాళ్ళకి మేలు చేసే వాళ్ళం ఉండాలి. ఎప్పుడు నా బంగారం, నా పట్టీలు, నా పిల్లలు, నా ఇల్లు, నా చదువు అనుకునే వారిని ఎవరిని బ్రతికించరు దేవుడు. ఏ సేవకుడు వచ్చి బతికించడు. ఆ సస్తే చచ్చింది రావడం వల్ల ఎవరికి ఉపయోగమో లేదు అంటారు. మనం చచ్చిపోయిన వాళ్ళు కూడా తిరిగి లేవాలంటే మన కాడ భక్తిలో శక్తి ఉండునుగాక. మనం సత్క్రియలు చేస్తే, అరే ఏమో చచ్చిపోతే ఈ పరిచర్య ఆగిపోతుంది, ఈయన చచ్చిపోతే ఈ పరిచర్య ఆగిపోతుంది, ఇది ఆగిపోకూడదు, కొనసాగాలి అని అంటే ఆమెని ఏం చేశాడు పేతురు? నెత్తి మీద చేతులేసి, పాడ మీద, ఆమె శరీరం మీద చేతులేసి అందరినీ వెలుపలకు పంపించి బయటికి పోండమ్మా అని చెప్పి మోకాళ్ళ ప్రార్థన చేసి ఆమె బాడీ మీద చేతులేస్తే చచ్చిపోయినటువంటి పరలోకానికి వెళ్ళిపోయిన ఆత్మ తిరిగి వచ్చి మళ్ళీ దోర్కాలో ప్రవేశించింది. కూడా చెప్పట్లే గట్టిగా ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఇప్పుడు ఎవరు లేపిన వాడా గొప్పోడు? జీవాన్ని కలిగిన ఆమె గొప్పది. జీవాన్ని పొందుకుంది ఆమె. అమ్మా, ఒక్కరోజు హాస్పిటల్లో ఆక్సిజన్ తక్కువైతే ఎంత తెలుసా? దగ్గర 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. 3 లక్షల రూపాయలు. ఒక 10 సంవత్సరాల ఆయుష్ అంటే ఇంక లెక్కేయండి. 10 సంవత్సరాల ఆయుష్ అంటే లెక్కేయండి. తెలుసా మీకు? అంటే దగ్గర 300 కోట్లు, 300 కోట్ల రూపాయల జీవాన్ని ఆమెకు 10 సంవత్సరాల ఆయుష్ ఫ్రీగా ఇచ్చాడు దేవుడు.
దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. నువ్వు అర్ధాయుష్కుతో చచ్చిపోతున్నా నువ్వు చేసే పరిచర్య గనక గొప్పదైతే నిన్ను దేవుడు బ్రతికించునుగాక. నీకు దేవుడు జీవాన్ని పొడిగించునుగాక. నీకు దేవుడు ఇంకా ఆయుష్ ఇచ్చునుగాక. దోర్కా వలె విశ్వ విజేతగా మార్చబడదువుగాక. దోర్కా చచ్చిపోయిన తర్వాత వాళ్ళందరి అక్క 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 ఎలా ఉందే పరలోకం, నువ్వు చచ్చిపోయావు కదా, చచ్చిపోయి భూలోకానికి తిరిగి వచ్చావు కదా, నువ్వు చచ్చిపోయినప్పుడు ఒకరోజు మొత్తం అక్కడే ఉన్నావు కదా, అక్కడ ఏం చూసావు, అక్కడ ఏం చూసావు, మాకు చెప్పు మాకు చెప్పు మాకు చెప్పు అంటే ఊరు మొత్తం మారిపోయింది. అక్కడ రాశాడా రాలేదా? ఆ ఊరు మొత్తము ఆమె తిరిగి బతికినాదని చెప్పి వారంతా ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. కూడా వారందరూ ఆ ఊరు మొత్తము లుద్దా పట్టణం మొత్తం ప్రభువునందు విశ్వాసం ఉంచిరి, ప్రభువునందు విశ్వాసం ఉంచిరి, ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. దెబ్బకి ఆ యొక్క లుద్దా ప్రాంతం మొత్తం రక్షించబడింది. ఒక్క స్త్రీ చచ్చిపోయి తిరిగి లేచిరటం వల్ల, మొత్తం దోర్కా అమ్మ తిరిగి లేవటం వల్ల, విశ్వ విజేతగా మార్చబడటం వల్ల, పరలోకాన్ని చూసి రావటం వల్ల, పరలోకంలో ఉన్న దేవుడి సింహాసనాలు చూసి రావటం వల్ల ఆమె అనేక మందిని విశ్వాసంలోకి తీసుకొని వచ్చింది, విశ్వ విజేతగా మార్చబడింది. హల్లెలూయా. ఇక 7వ అంశం